నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. కర్క రాశి మార్చి నెల రాశి ఫలితాలు చూద్దామండి. ఈ నెల, ఈ సంవత్సరంలో చివరి నెల కర్కాటక రాశి వాళ్ళకి చాలా వెరైటీగా ఉంది. ఎందుకు చెప్పానంటే ఇలా, దానికి రీజన్ ఉంది. ఏంటంటే ఈసారి మీరు చేసిన తప్పులు అంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆర్థిక లావాదేవీలు, రెండు మాట. పిచ్చిగా మాట్లాడితే అవతలాడు హట్ అవుతే చెడు కర్మ అనేది వచ్చేస్తుంది. లావాదేవీల్లో కొంచెం ఇటు అవుతే కూడా చెడు కర్మలు చుట్టుకుంటాయి. బేసిక్గా ఈ రెండే ఉంటాయి మనిషి జీవితంలో. ఇంకేముంటాయి చెప్పండి కదా. సో ఈ రెండు ఒకటేసారి కరెక్ట్ చేసే ఇంటర్లింకింగ్ మంత్ ఈ నెల. మీరు ఒకటి కాదు, రెండు ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, పిచ్చి కర్మలు చేశారో అవన్నీ మీరు తొలగించి సత్కర్మలు చేయబోతున్నారు. ఎవరినైతే హట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలో హ్యాపీనెస్ అనేది తీసుకొస్తారు. ఆర్థిక లావాదేవీలు ఎక్కడైతే మనకు లూప్ హోల్స్ ఉన్నాయో అక్కడే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారనమాట. చాలా మంది ఏం చేస్తారంటే బేసిక్ గా అప్పు తీసుకుంటారు. ఫస్ట్ నేను ఒక 50 లక్షలు అప్పు తీసుకున్నాను మీ దగ్గర, మీరు అడుగుతున్నారు, నేను ఇవ్వడం లేదు అలానే అనుభవిస్తున్నా. అప్పుడు ఏం జరుగుతుంది? మా ఇంట్లో ఏదో యాక్సిడెంట్ అవుతుంది. ఓరి నాయనో దేవుడా, ఇదేం జరిగిందని రియలైజ్ అయ్యి ఆ డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తా. జనరల్ గా జరిగేదే ఇది. అప్పు తీసుకుంటారు, ఇవ్వరు. తర్వాత 2 సంవత్సరాలకు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్ద విషాదం జరుగుతుంది. అప్పుడు రియలైజ్ అయ్యి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు. చాలా కేసెస్ చూసాను యాజ్ ఆస్ట్రాలజర్ నేను. వాళ్ళే ఫోన్ చేసి సారీ చెప్తారు, తప్పైపోయిందండి, మా కూతురికి ఇలా జరిగిందండి అని అంటారు. మీ డబ్బులు నేను పంపించేస్తున్నానండి, ఒక 60% ఇప్పుడు పంపిస్తున్నాను, 2 వారాల లోపల మిగతాది తిరిగి ఇచ్చేస్తానండి. ఏది ఎక్కడ పోదు. మీకు రాసుంటే పోతుందేమో కానీ స్పెషల్గా కొత్తగా అయితే ఏది పోదండి. మీరు కరెక్ట్ గా ఉంటే 100% ఏదో ఒక రోజు మీ డబ్బు మీకు తిరిగి వచ్చేస్తుంది. సో అలాంటి నెల అనమాట. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. మీ చెడు అంతా వెళ్ళిపోతుంది, మంచి అంతా మీ దగ్గరకు వచ్చేస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే మీ నెగిటివ్స్ అన్ని హైలైట్ అవుతాయి, మీ మైండ్ అనేది ఎన్లైటన్ అవుతుంది, ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి, మంచి అనేది స్లోగా ఒక వాటర్ లాగా ఫ్లో అయ్యి గంగా నది నీరులాగా మీ దగ్గరకు వచ్చేస్తుంది. ముందే మహాకుంభం ఇలా నడుస్తుంది. మీకైతే మంచి సమయం అని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకు లైఫ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే 8 and 12 హౌసెస్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి లైఫ్ ఎన్రిచింగ్ సీక్వెన్సెస్ అనేవి జరుగుతాయి. కొంతమందికి చిన్నవి, కొంతమందికి పెద్దవి, బేస్డ్ ఆన్ యువర్ సైజ్ ఆఫ్ యువర్ కర్మ. సో ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ మంత్. అందమైన మాసం మార్చ్ నెల మీకు. సో చాలా హ్యాపీగా కూల్గా ఉండండి. కష్టపడడం కంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం ఇంపార్టెంట్. ఈ నెలలో మీరు తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా, చాలా కూల్గా. బేసిక్గా కర్కాటక రాశి అంటేనే చాలా కూల్గా ఉంటారు. ఎమోషనల్ అవ్వకుండా చాలా కూల్గా మంచి నిర్ణయాలు తీసుకొని మీ కర్మలన్నీ క్లియర్ చేసుకోండి. ఇయర్ ఎండింగ్ తోనే మీకు దరిద్రం అంతా తొలగి ఉగాది నుంచి మీకు మంచి కాలం అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. మనము తర్వాత ఉగాది రాశి ఫలితాల్లో చూద్దాము న్యూ ఇయర్ ఎలా ఉంటుంది అని. సో ఈ నెల అయితే మీకు చాలా బాగుందండి. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. అది కాకుండా కర్కాటక రాశి వాళ్ళు ఎప్పటికైనా చిన్న రెమెడీ, పరిహారం ఏంటంటే శివాలయానికి వెళ్ళొచ్చు, శంకర మఠానికి వెళ్ళొచ్చు. సో ఐ హోప్ యూ సక్సెస్ in every aspect of your life. Thank you అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.